సాహితీ మిత్రులకు నమస్కారం. వనజ తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. ఈరోజు నేను వినిపించబోతున్న కథ సెల్వి. రచన ఆర్కే నారాయణ్. తెలుగు అనువాదం ఆచార్య సి మృణాలిని. మాల్గుడి కథలు నుండి ఈ కథను సేకరించటమైనది. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాము. సెల్వి. ప్రతిసారి కచేరీ ముగియగానే ఆమెను అభిమానులు ఆటోగ్రాఫ్ కోసం చుట్టుముడతారు. ఆమెను వేదిక నుంచి దిగనివ్వరు. ఆ సమయంలో మెల్లిగా తలుపు వైపు వెళుతున్న మోహన్ వెనక్కి తిరిగి దూరం నుంచే పిలుస్తాడు. సెల్వి, త్వరగా రా, నీకు రైలు అందుకోవాలని లేదా అంటాడు. రైలుకు ఇంకా చాలా టైం ఉంది అని ఆమె అనవచ్చు. కానీ అతను చెప్పిన ఏ మాటని ఖండించే అలవాటు ఆమెకు లేదు. మోహన్కు 10 మందిలోనూ ఆమె మీద తనకున్న అధికారం చూపించుకోవటానికి ఇదో సువర్ణ అవకాశం. ఆ తర్వాత అతను తనను మరీ ముఖ్యంగా సెల్విని కారు దాకా సాగనంపటానికి నిలుచున్న అభిమానులతో సరదాగా అంటాడు. తనకే వదిలేస్తే ప్రపంచంలోని అందరి ఆటోగ్రాఫుల్లోనూ సంతకం చేస్తూ ప్రళయకాలం వచ్చే వరకు అలాగే ఉండిపోతుంది. ఆమెకసలు సమయం గురించిన ధ్యాసే ఉండదు అని. ప్రజలకు ఆమె ఒక అపురూపమైన దివ్యమైన ఆకృతి. కానీ తనకు మాత్రమే ఆమె అసలు రూపం తెలుసు. మొదటిసారి ఆమెను చూసినప్పుడు పర్వాలేదు, బాగానే ఉంది అనుకున్నాడు. కాకపోతే కాస్త మెరుగులు దిద్దాలి. ముసురుకున్నట్టున్న ఆమె కనుబొమ్మలను సన్నగా కనిపించేటట్టు కత్తిరింపించాడు. ఆమె గోధుమ రంగు ఛాయకు సరిగ్గా సరిపోయే క్రీము, పౌడరు తెచ్చాడు. అయితే తను ఆమెకు సౌందర్య సాధనాలు ఉపయోగిస్తున్నాడన్న మాట అతనికి ఇష్టం ఉండేది కాదు. అతను మహాత్మా గాంధీ అనుయాయుడు. ఎన్నో ఏళ్లుగా కారాగారం అనుభవించాడు. ఎప్పుడూ ఖద్దరు దుస్తులు వేసుకుని అన్ని రకాల విలాసాలను త్యజించాడు. అలాంటి వ్యక్తి తన భార్య అందం మెరుగుపరిచేందుకు ఆధునిక కృత్రిమ సాధనాలు వాడమనే ప్రసక్తి లేదు. అయితే సింగపూర్లో ఉన్న సెల్వి వీరాభిమాని ద్వారా సున్నితంగా ఉండే సౌందర్య సాధనాల గురించి తెలుసుకున్నాడు. సెల్వికి కావలసిన సాధనాలను సమకూర్చటం తన మహద్భాగ్యంగా భావించిన అతను వాటిని పంపటమే కాకుండా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచటానికి ఒప్పుకున్నాడు. అందుకే సెల్వి వేదిక మీదకి వచ్చేసరికి సమాన ఛాయలోనూ తెల్లగానూ నల్లగానూ కాక కాంతివంతంగా కనిపిస్తుంది. దీనితో ఆమె శ్రోతలు ఆమెను గురించి చర్చించుకునేటప్పుడు ఇంతకు ఆమె చర్మం రంగు ఏమిటి అని మీమాంసపడతారు. ముఖ్యంగా కాఫీ హోటల్లో కూర్చుని మాట్లాడుకునేటప్పుడు ఆమె అభిమానులు ఆమె జీవితంలోని అన్ని విషయాల గురించి ఎన్నో ఊహాగానాలు చేస్తారు. ఆ హోటల్ యజమాని వర్మ డబ్బులు చెల్లించే కౌంటర్ వద్ద కూర్చుని తన హోటల్కు వచ్చిన వారి సంభాషణలు వినటం ఇష్టపడతాడు. మరీ ముఖ్యంగా సెల్వి ప్రస్తావన వస్తే. అతను సెల్వి ఆరాధకుడు, కానీ దూరం నుండే ఆరాధించే ప్రయత్నం చేస్తాడు. లక్ష్మీదేవి నన్ను కరుణించింది. నాకు డబ్బుకు ఐశ్వర్యానికి కొరత లేదు. కానీ సరస్వతీదేవి కరుణ కోసం ప్రార్థిస్తాను. ఆ దేవి సెల్వి అనే దివ్య గాయని రూపంలో మన మధ్య ఉంది. ఆమె గనక ఒక్కరోజు నా దగ్గర నుంచి ఓ కప్పు కాఫీ లేదా స్వీట్లు తీసుకుంటే నాకంతకంటే కావలసింది ఏమీ లేదు. కానీ దురదృష్టం, నేను ఎప్పుడు ఆమె కోసం కానుక తెచ్చినా అతను తీసేసుకుంటాడు. తనే లాంఛనంగా కృతజ్ఞతలు చెప్పేసి వసారలోంచే పంపేస్తాడు. ఆమెను కలుసుకోవాలనుకునే భక్తుడు అతనొక్కడే కాదు.
కానీ ఆమె కనిపించని కోట గోడల లోపల బందీగా ఉంది. జీవితాంతం ఏకాంతవాసములో ఉండటానికో, లేక తన కాపలాదారుతో మాత్రమే జీవించటానికో పరిమితమైంది. ఒక్క క్షణం కూడా ఆమె ఇంకెవరితోనూ ఏకాంతంగా ఉండి ఎరగదు. మోహన్‌తో ఆమె వివాహ జీవితం మొదలై 20 ఏళ్లు గడిచింది. కానీ ఇంతవరకు ఎవరితోనూ భర్త సమక్షంలో తప్ప మాట్లాడి ఎరుగదు. రోజంతా సెల్వి దర్శనం కోసం అభిమానులు వస్తూనే ఉంటారు. కానీ వాళ్ళలో అతి కొద్ది మంది మాత్రమే ఆమె దాకా వెళ్ళగలుగుతారు. కొందరు మొదటి అంతస్తుకే పరిమితమవుతారు. మరికొందరు బయట పచ్చికకు పరిమితమవుతారు. కొందరు మేడ మెట్లెక్కటానికి అనుమతి పొందుతారు. కానీ ఎవరికీ ఆమెను చూసే భాగ్యం కూడా దక్కదు. కేవలం మోహన్ కార్యదర్శి దర్శనమో, లేక కార్యదర్శికి కార్యదర్శి దర్శన భాగ్యమో. కొందరు ప్రత్యేకమైన వ్యక్తులు మాత్రం మేడ మీద హాల్లో సగౌరవంగా ఆహ్వానం పొంది సోఫాల మీద కూర్చుంటారు. సాధారణ అతిథులకు కుర్చీల యోగం లభించదు. అక్కడక్కడ పడి ఉన్న కుర్చీలు బెంచీల మీద కూర్చోవచ్చు. తమకు ఇష్టం వచ్చినంతసేపు కూర్చుని ఎప్పుడు కావాలంటే అప్పుడు తమ ఇళ్లకు వెళ్ళిపోవచ్చు. వారుండే ఇల్లు ఈస్ట్ ఇండియా కంపెనీ కాలం నాటిది. అందులో కమాన్లు, స్తంభాలు ఉంటాయి. ఇది ఒకప్పుడు సర్ ఫ్రెడరిక్ లాలీ ఇల్లు. అతని ప్రతిమ 4 కూడళ్ల వద్ద ఉంటుంది కూడా. ఆయన తన ఇంట్లో 6 పెద్ద హాళ్లు ఊడ్చి దులిపి శుభ్రంగా ఉంచటానికి 40 మంది పనివాళ్లను నియమించేవాడు. ఈ భవనం నగరం నుంచి మెంపి పర్వతాలకు దారితీసే రోడ్డు మీద నగరానికి 5 మైళ్ళ దూరంలో అనేక ఎకరాల స్థలంలో ఉంది. ఇందులో పొడుగాటి తలుపులు, కోతిక్ శిల్పంలో ఉన్న కిటికీలు కలిగి ఉంటుంది. అది మహావృక్షాల మధ్య నిల్చుని ఉంటుంది. అందులోనూ గేటు దగ్గర సర్ ఫ్రెడరిక్ స్వయంగా తెచ్చిన విత్తనాలతో నాటిన రంపపు ఆకుల చెట్టు కనిపిస్తుంది. ఇది సింధూర వృక్షం కావచ్చు, కొయ్య చెట్టు కూడా కావచ్చు. ఆయన ఆ విత్తనాన్ని ఇంగ్లాండ్ నుంచి తీసుకువచ్చాడు. అలాంటి చెట్టు భారతదేశంలో అదొక్కటే. ఆ ఇంట్లో సర్ ఫ్రెడరిక్ ఆత్మ తిరుగుతోందని అనుమానించేవారు కనుక ఎవరూ అందులో అద్దెకు ఉండేందుకు ఇష్టపడేవారు కాదు. ఆ రోజుల్లో మాల్గుడిలో దీని గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉండేవి. బ్రిటిష్ వారు భారతదేశం వదిలి వెళ్ళిన నాటి నుండి, అంటే 1947 నుంచి ఆ ఇల్లు ఖాళీగానే ఉండిపోయింది. దీనికోసం ప్రయత్నించినప్పుడే మోహన్, నేను ప్రయత్నించి చూస్తాను. గాంధీజీ అహింసా ఉద్యమం బ్రిటిష్ పాలన నుంచి మనకు విముక్తి కలిగించింది. నేను ఆయన విధేయుడైన శిష్యుడిని. ఆయన పద్ధతిని అనుసరించే ఈ ఇంట్లోని బ్రిటిష్ దెయ్యాన్ని కూడా వదిలించగలగాలి నేను అనుకున్నాడు. సెల్వి ఒక సినిమా నటికి నేపథ్య గానం చేసినందుకు వచ్చిన పారితోషికంతో ఆ ఇల్లు కొన్నాడు. ఆ సినిమా నటి కేవలం పెదాలు కదిపి తన నటనకు గొప్ప పేరు తెచ్చేసుకుంది. అయితే ఆ తర్వాత మోహన్ సినిమా అవకాశాలను పూర్తిగా తిరస్కరించాడు. సెల్విని తనంతట తానే ఒక అద్భుతంగా నేను నిలబెడతాను, అంతేగాని మేకప్పులు పూసుకునే లావుపాటి మనిషికి గొంతుగా కాదు. మెల్లిమెల్లిగా కఠోర ప్రచారం ద్వారా, కేవలం మౌఖిక ప్రచారం ద్వారా ఊళ్ళోని పాత్రికేయులు, సంగీత విమర్శకుల దృష్టికి ఆమె ప్రతిభ వ్యాపించి ఆమె ఈ స్థాయికి చేరుకునేలా అతను చేశాడు. అది కొన్నేళ్ల శ్రమ ఫలం. చివరికి అతని ప్రయత్నాలు ఫలించాయి. ఆమె పేరే ఒక గొప్ప ఆకర్షణగా తయారైంది. ఆమె ఫోటో ప్రతివారం ఏదో ఒక పత్రికలో కనిపించాల్సిందే. ఎక్కడ చూసినా ఆమెకు డిమాండే. దేశంలోని నలు మూలల నుంచి సంగీత సంస్థలు మోహన్ ఆఫీస్ చుట్టూ మూగిపోయేవారు. మీ దరఖాస్తులన్నీ మా కార్యదర్శి దగ్గర వదిలి వెళ్ళండి. మరో 3 నెలల్లో జరగాల్సిన తన కార్యక్రమాలు నిర్ణయించుకున్న తర్వాత మీకు ఏ విషయం తెలుపుతాం అంటాడు అతను.
కొందరితో. మరొకరితో ఇప్పటికే మా షెడ్యూలు 1982 వరకు నిశ్చయమైపోయింది. ఎవరైనా రద్దు చేసుకుంటే అప్పుడు చూస్తాం. నాకు 1981 అక్టోబర్‌లో ఓసారి గుర్తు చేయండి. అప్పుడు సమాధానం ఇస్తాను అంటాడు. ఎన్నోసార్లు ఖాళీ ఉన్నా సరే సెలవు లభించటం దుర్లభం అన్న అభిప్రాయం జనంలో కల్పించేందుకే ఎన్నో సంస్థలను తిరస్కరిస్తూ ఉంటాడు. మోహన్ ఒప్పుకుంటే అడిగిన వ్యక్తి పరమానందభరితుడైపోతాడు. దానికోసం అత్యధిక పారితోషికం చెల్లించాల్సి రావటమే కాక అందులో సగం మొత్తం నగదులో రసీదు లేకుండా అప్పటికప్పుడు మోహన్కు ఇవ్వాల్సి వచ్చినా సరే అది వారికి మహాభాగ్యమే. ఈ డబ్బు అడిగే విషయంలోనూ మోహన్ రకరకాల వ్యూహాలు పన్నుతాడు. ఒక్కొక్కరికి అతను ఎలా చెప్తాడంటే, ఈ పారితోషికమంతా ప్రసిద్ధి చెంది ఎందరో పురప్రముఖులు సలహాదారులుగా ఉన్న సామాజిక సేవా సంస్థకు విరాళంగా ఇస్తామని అంటాడు. అసలు కచేరీకి ఏ పారితోషికము అడగడు. కానీ దాని నిర్వహణ ఖర్చు మాత్రం నగదులో ఇవ్వాలని కోరుతాడు. అదే దాదాపు అతని ఫీజు. అతని వ్యాపారంలో ఎంత నిపుణుడంటే ఎన్ని రకాలుగా సంపాదించాలో తెలిసినట్టే. ఆ వచ్చిన ఆదాయానికి పన్ను ఎలా ఎగ్గొట్టాలో కూడా తెలిసినవాడు. తమ ఇంటి పచ్చికలోనూ వరండాల్లోనూ పచార్లు చేస్తూ మనుషుల్ని డబ్బును ఎలా మచ్చిక చేసుకోవాలో పథకాలు వేస్తూ ఉంటాడు. అలా పచార్లు చేస్తూ ఒక్కసారిగా ఆగి తన స్టెనోని పిలిచి డిక్టేషన్ మొదలు పెడతాడు. లేదా ఫోను తీసి సుదీర్ఘ సంభాషణలు మొదలు పెడతాడు. ఇలా వృత్తిపరమైన బాధ్యతలు మోయటమే కాక ప్రజా సంబంధాల్లోనూ అతను నేర్పరే. తమకు వచ్చే ఆహ్వానాల్లో ప్రత్యేకమైన ప్రతిష్టాత్మకమైన విందులు ఎంచుకుంటాడు. అలాగే ప్రసిద్ధ మహిళలను మగవారిని లాలీ టెర్రస్లో విందుకు ఆహ్వానిస్తాడు. ఈ అతిథుల్లో కొందరు అంతర్జాతీయంగా ప్రఖ్యాతి గడించిన వారు ఉంటారు. హాల్లోని గోడల మీద తను సెల్వి ప్రముఖులతో తీసుకున్న ఫోటోలు కనువిందు చేస్తాయి. వారిలో టిటో, బుల్గానిన్, యహూదీ మొనిహిన్, జాన్ కెన్నడీ, నెహ్రూ కుటుంబం, పోప్, చార్లీ చాప్లిన్, యోగులు, క్రీడాకారులు, రాజకీయ ప్రముఖులు వేర్వేరు సందర్భాలతో తమతో తీసుకున్నవి ఉన్నాయి. అక్కడక్కడ సెల్వి గత జీవితం గురించి చర్చలు జరుగుతూ ఉండేవి. సెల్విని తల్లి వినాయకం మొదలి వీధిలోని ఇప్పుడు మరుక్షణమో కూలిపోయేలా ఉన్న ఇంట్లో పెంచిందని, పడిపోతున్న పైకప్పుని బాగు చేసుకునేందుకు కూడా వాళ్ళ వద్ద డబ్బు ఉండేది కాదని, తల్లి వద్దే సంగీతం నేర్చుకుందని, తమ్ముడు చెల్లెలు ఆమెకు పక్క వాయిద్యాలు వాయించేవారని కథలుగా చెప్పుకోవటం వర్మ విన్నాడు. ఆ రోజుల్లో మోహన్ మార్కెట్ రోడ్లో ఫోటో స్టూడియో నడిపేవాడు. ఒకరోజు సెల్వి తల్లి కూతురు ఫోటో తీసుకోవటానికి అక్కడికి తీసుకువచ్చింది. పాఠశాలలో జరిగిన సంగీత పోటీల్లో మొదటి బహుమతి గెలుచుకున్నందుకు స్కూల్ పత్రికలో ఫోటో వేసుకోవాలని ఆ అమ్మాయి స్టూడియోకి వచ్చింది. ఆ రోజు నుంచి మోహన్ అడపాదడపా వారింటికి వెళ్ళి శ్రేయాభిలాషలా పలకరించేవాడు. ఇంట్లో ఉన్న ఒక్క కుర్చీలోనూ తను కూర్చుని కాఫీ తాగుతూ ఆ కుటుంబానికి సలహాలు, మార్గదర్శకాలు ఇచ్చే భగవంతుడి ప్రతిరూపంలా వ్యవహరించేవాడు. ఒక్కోసారి సెల్విని పాడమని అడిగేవాడు. ఆ అమ్మాయి పాడుతూ ఉండగా కుర్చీ నుంచి దిగి నేల మీద బాసింపట్టు వేసి కూర్చుని కళ్ళు మూసి ఆ గానంలో పారవస్యం పొందుతున్న వాడిలా ప్రవర్తించేవాడు. ఇటువంటి గొప్ప గాయని గానాన్ని కుర్చీలో కూర్చుని వినటం మహాపాపం అన్నట్టు వ్యవహరించేవాడు. క్రమక్రమంగా ఆ కుటుంబానికి చిన్న చిన్న సహాయాలు చేసేవాడు. క్రమేపీ వాళ్ళింటి వ్యవహారాలన్నీ చక్కబెట్టడం మొదలుపెట్టాడు. ఆ ఊళ్ళో అతను ఏ క్షణాన సెల్విని తన భార్యగా పరిచయం చేయటం ప్రారంభించాడు ఎవరికీ గుర్తులేదు. వాళ్ళిద్దరి వివాహం ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరిగిందో ఎవరికీ గుర్తులేదు. ఇప్పుడు అలాంటి ప్రశ్నలు అడిగే దమ్ము ఎవరికీ లేదు. మోహన్ తన స్టూడియో సంపాదనతో
లాలీ టెర్రస్ని కొనేశాడు. ఆ ఇంటికి సున్నం రంగులు వేసిన తర్వాత ఒక మంచి రోజు చూసుకుని గపూర్ ట్యాక్సీ పిలిపించుకుని సెల్విని ఆమె కుటుంబాన్ని టెర్రస్కు తరలించాడు. సెల్వి తల్లి, తమ్ముడు, చెల్లెలు ఆ ఇంటిని చూసి ముగ్ధులై 6 హాళ్లలోనూ ఉన్నతంగా ఉన్న పైకప్పులను చూసి లొట్టలేస్తుండగా సెల్వి మాత్రం ఏదో మ్యూజియం చూస్తున్నట్టుగా ముభావంగా లోనికి నడిచింది. మోహన్ దీనితో నిరాశ చెంది, ఈ ఇల్లు నీకు నచ్చిందా అని అడిగాడు. ఆమె దానికి చాలా పెద్దగా ఉంది అని మాత్రమే అంది. ఇల్లు చూపించే క్రమంలో అతను ఆ ఇంటి చరిత్రను వర్ణించాడు. ఆమె ఏమాత్రం కూడా ఆసక్తి చూపకుండా వింది. ఆమె పరధ్యానంగా ఉన్నట్టు కనిపించింది. ఈ భవనంతో పాటు సంక్రమించిన పెద్ద పెద్ద సోఫాల్లో అందరూ కూర్చున్నారు. ఆ ఫర్నిచర్ను తీసుకువెళ్లే వీలు లేక అక్కడే ఉంచేశారు. తను కూర్చున్న ఫర్నిచర్ వైభవాన్ని కూడా ఆమె గమనించినట్టు లేదు. తామిద్దరూ వందలాది సార్లు కచేరీ కోసం ఎన్నో ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కూడా ఆమె ఎంతటి వైభవోపేతమైన పరిసరాలకు ప్రతిస్పందించలేదన్నది అతను ఆ తర్వాత తెలుసుకున్నాడు. ఎటువంటి ప్రదేశంలోనైనా, అది రాజభవనం కావచ్చు, 5 నక్షత్రాల హోటల్ కావచ్చు, ఏ సదుపాయము ఏకాంతము లేని పల్లెటూరు ఇల్లు కావచ్చు, ఎక్కడైనా సరే ఆమె ఒకే విధంగా సంతృప్తిగా ఉంటుంది. తన కచేరీ వేళకు చక్కగా స్నానం చేసి దుస్తులు ధరించి సిద్ధంగా ఉంటుంది. చాలాసార్లు ఆమెకు తను ఎక్కడ పాడనున్నది, దానికి ఎంత పారితోషికం తీసుకుంటున్నది తెలీదు. ఆమె అడగదు కూడా. అతను బట్టలు సర్దుకో, సిద్ధంగా ఉండు అనగానే ట్రంకు నిండా బట్టలు, సౌందర్య సాధనాలు, టానిక్ మందులు సర్దుకుంటుందే తప్ప ఎక్కడికి వెళుతున్నామని కూడా అడగదు. తన కోసం రిజర్వ్ చేసిన స్థానంలో మౌనంగా కూర్చుని తర్వాతి స్టేషన్లో మనం దిగాలని మోహన్ చెప్తే మారు మాట్లాడకుండా, ఎవరికేసి చూడకుండా లేచి దిగుతుంది. ఆమె ఏది కోరదు, ఏ ప్రశ్న అడగదు, ఏ ఫిర్యాదు చేయదు. ఎప్పుడు ఎవరిని దేన్ని గమనించకుండా తన అంతరాంతరాల్లో ఏదో రహస్య గానంతో మమేకమైనట్లు కనిపిస్తుంది. 25 కాలంలో ఆమె జాతీయ స్థాయి ప్రముఖురాలిగా పేరు తెచ్చుకుంది. దేశ విదేశాల్లో విస్తృతంగా పర్యటించి కచేరీలు చేసింది. ఆమెను గాన కళాదేవతగా అభివర్ణించారు అభిమానులు. ఆమె పేరు ప్రకటిస్తే చాలు, ఏ హాల్లోనైనా సరే వెంటనే టిక్కెట్లు పూర్తిగా అమ్ముడుపోతాయి. జనం సీట్ల కోసం పోట్లాడుకుంటారు. ఆమె వేదిక మీదకు రాగానే ఒక అద్భుత దృశ్యం చూసినట్లు ప్రజలు గుండెలు జల్లుమంటాయి. కరతాళ ధ్వనులతో ఆమెకు స్వాగతం చెబుతారు. ఆమె తన స్థానంలో కుదురుగా కూర్చుని గొంతు సవరించుకుని శృతి సరిచేసుకుంటూ ఉంటే శ్రోతలు నిశ్శబ్దంగా అయిపోతారు. ఆమె స్వరంలో గొప్ప వైవిధ్యము, దేన్నైనా పలికించగల శ్రావ్యత, పాండిత్యము శ్రోతలను ఏదో లోకాలకు తీసుకువెళ్తాయి. ఆమె గానం పండితులకు, పామరులకు, సిద్ధాంతకర్తలకు, సంగీత విద్వాంసులకు, అసలు సంగీతం గురించి ఏమీ తెలియని వాళ్లకు కూడా హృదయాహ్లాదం కలిగిస్తుంది. సంగీతం అంటే పట్టని వాళ్ళు కూడా ఈమె కచేరీకి రావటం సాంఘిక హోదాకు సంబంధించిందిగా భావించేవారు. కచేరీ ఎక్కడ జరిగినా మద్రాస్, ఢిల్లీ, లండన్, న్యూయార్క్, సింగపూర్, మోహన్ ఆడిటోరియంలో తొలి వరుసలో మధ్యస్థానాన్ని ఆక్రమించుకుంటాడు. గాయని మీద నుంచి చూపు మరల్చడు. దాని అర్థం ఆమెను చూడ్డంలోని తాదాత్మ్యం కావచ్చు, లేదా తన చూపుల ద్వారా ఆమెకు ప్రేరణనివ్వటం కావచ్చు. కానైతే అతని చూపులు ఆమె మీద ఉన్నప్పటికీ మనసులో ఈ కచేరీల తాలూకు ఆర్థిక లావాదేవీల గుణింతాలు జరుగుతూ ఉంటాయి. మరో కంటితో లోపలికి ఎవరైనా టేప్ రికార్డర్లు తెచ్చారా అని గమనిస్తుంటాడు. ఎందుకంటే అతను ఆమె కచేరీల రికార్డింగ్ను అనుమతించడు. ఇవి కాక ఓరగా తన చుట్టూ ఉన్న విఐపీల స్పందన ఆమె పాటకు ఎలా ఉన్నది పసిగడుతుంటాడు.
ప్రతి కచేరీలోనూ ప్రతి వివరాన్ని అతను ముందే నిర్ణయిస్తాడు. కచేరీ సాయంత్రం అనగా మధ్యాహ్నం సెల్వితో మాట్లాడుతూ నెమ్మదిగానే అయినా ఖచ్చితంగా ఈరోజు కచేరీని కళ్యాణి వర్ణంతో మొదలెడతావా అని అడుగుతాడు. ఆమె అవును అంటుంది. అది తప్ప మరేది అనటం ఆమె అలవర్చుకోలేదు. అతను తన సంభాషణను కొనసాగిస్తూ రెండోది బేగడ రాగంలో త్యాగరాజ కృతి అయితే బాగుంటుంది. పక్కపక్కన వైరుధ్యం ఉన్న రాగాలు పాడితే ఆసక్తిగా ఉంటుంది. ఇక అక్కడి నుండి 4 గంటల కచేరీలో ఏమేం పాడాలో చెప్తాడు. ఏ రాగంలోనూ పల్లవిని మరీ విస్తరించి పాడకు ఈ శ్రోతలకు. ఒక్క తోడి రాగం కీర్తనలో మాత్రం కొంచెం రాగ ప్రస్తారం చెయ్యి. ఆ తర్వాత నీకిష్టమైనది ఏదైనా భజన కానీ, జావళి కానీ, జానపదం కానీ పాడు అంటూ ఆమెకు అక్కర్లేని చోట స్వేచ్ఛను ఇస్తాడు. ఆమె కచేరీ 4 గంటలకు మించకూడదు. మొత్తం గంటలని చాలా శ్రద్ధగా బిగించేస్తాడు. అటు ఇటు కదలటానికి లేకుండా నా మార్గదర్శనమే లేకపోతే ఆవిడ కచేరీని పాడు చేసిస్తుంది. ఆ నిజాన్ని ఎవరూ గుర్తించట్లేదు కానీ అని తరచూ అనుకుంటూ ఉంటాడు. మోహన్ ద్వారా ఆమెకు దగ్గర కావచ్చునేమోనని అందరూ అతని కళ్ళల్లో పడేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఒక నిర్దిష్ట వర్గాన్ని మాత్రం మోహన్ ప్రోత్సహిస్తాడు. వాళ్లను లాలీ టెర్రస్లో సెంట్రల్ హాలులో కూర్చోబెట్టి సెల్విని ఇదిగో ఇలారా పలానా వాళ్ళు వచ్చారు అని కేకేస్తాడు. ఆ వ్యక్తి ఆషామాషి వ్యక్తి కాడు. ఏ మంత్రో, పోలీస్ అధికారో, ఒక బట్టల మిల్లు మేనేజింగ్ డైరెక్టరో, వార్తాపత్రిక సంపాదకుడో అయ్యుంటాడు. వీళ్ళందరూ మోహన్కు ఏదో ఒక సహాయం చేయటం ద్వారా ఏనాటికైనా సెల్వి కుటుంబానికి సన్నిహిత మిత్రులుగా భావింపబడకపోతామా అని చూస్తుంటారు. తనను పిలిచిన తర్వాత 10 నిమిషాలకు సెల్వి బయటకు వస్తుంది. తన పాత్రను నిర్దుష్టంగా నిర్వహిస్తుంది. సుందరమైన చిరు దరహాసం చేస్తుంది. 2 చేతులు జోడించి నమస్తే అంటుంది. దానికి ఎదురుగా కూర్చున్న వ్యక్తి తబ్బిబ్బైపోతాడు. అతను ఆమె చేసిన ఆఖరి కచేరీ ఎంత బాగుందో, తను ఎంతగా ఆమె గానంలో లీనమయ్యాడో, ముఖ్యంగా ఆమె కచేరీ ముగిసిన తర్వాత కూడా ఆయా రాగాలు తన చెవుల్లో ఎలా గింగురుమంటున్నాయో చెప్తాడు. సెల్వి వీటన్నిటికీ యాంత్రికంగా సమాధానం ఇస్తుంది. మీలాంటి వ్యక్తిని నా చిన్ని ప్రయత్నం ఆకట్టుకోవటం నా అదృష్టం అంటుంది. మోహన్ ఇదే సమయంలో ఏదో చలోక్తి వ్యక్తిగత వ్యాఖ్య చేసి నవ్విస్తాడు. అక్కడికి వచ్చిన ఏ గొప్ప అతిథి సెల్వితో ఎక్కువ సమయం గడపటం అతనికిష్టం లేదు. అందుకే కొంత సంభాషణ జరగగానే తను మధ్యలో దూరి దృష్టి తన వైపుకు మళ్ళేలా చేసుకుంటాడు. అంతా ముగిసేసరికి తను నేర్పిన సంభాషణ తీరు, నించోవటం, నవ్వటం అన్నింటినీ సెల్వి సరిగ్గా చేసినందుకు మోహన్ ఆనందిస్తాడు. ఆమెను ఒక ప్రముఖురాలిగా తయారు చేయటంలో తన నేర్పుకు అతనే మురిసిపోతాడు. నేనే కనుక పూనుకోకపోతే ఆమె తన తల్లిలాగో అన్నలాగో ఆ వినాయక మొదలి వీధి మనిషిలాగానే ఉండిపోయేది. అంతకు మించి వెళ్ళగలిగేది కాదు. అంత చక్కగా ఆమెకు శిక్షణను ఇవ్వగలిగినందుకు నేను ఆనందిస్తున్నాను. వినాయక్ మొదలి వీధి తాలూకు కల్మషాన్ని పూర్తిగా వదిలించుకోవటానికా అన్నట్టు క్రమక్రమంగా ఎవరూ గమనించకుండా మోహన్ సెల్విని తన తల్లి, తమ్ముడు, చెల్లెళ్ల నుంచి దూరం చేశాడు. రోజులు గడిచే కొద్దీ ఆమె వాళ్లను అతి అరుదుగానే చూడగలిగేది. మొదట్లో వారానికి ఒకరోజు కారును వాళ్ళ ఇంటికి పంపి వాళ్ళని పిలిపించేవారు. అయితే పోను పోను సెల్వికి బయట కచేరీలు ఎక్కువయ్యేసరికి క్రమంగా అమ్మ, కుటుంబం ఆమె జీవితంలోంచి అదృశ్యమైపోయారు. 1-2 సార్లు సెల్వి తన తల్లి ప్రస్తావన అతని దగ్గర తీసుకువచ్చింది. అతను చాలా చికాకుపడి నాకు తెలుసులే, మణిని వినాయక వీధికి పంపుతాను, కానీ మరెప్పుడైనా రేపు గవర్నర్ గారిని భోజనానికి పిలిచాను. నువ్వు కనీసం ఓ అరగంట సరదాకైనా పాడాల్సి ఉంటుంది అన్నాడు. సెల్వి భయపడుతూనే పోనీ ఎల్లుండి అని అడిగింది.
అతను విననట్టుగా నటించి ఫోన్ చేసుకోవటానికి వెళ్ళిపోయాడు. సెల్వికి అర్థమైంది. తన పరిస్థితితో సమాధానపడింది. ఆ తర్వాత ఎప్పుడూ తన తల్లిని ప్రస్తావించలేదు. నన్ను కన్న తల్లే నన్ను కలవలేకపోతే అని ఎన్నోసార్లు బాధపడింది. తన మనసులో మాట చెప్పుకోటానికి ఆమెకు ఎవరూ లేరు. సెల్వి తన తల్లి గురించి మళ్ళీ ఎప్పుడూ ప్రస్తావించకపోయేసరికి మోహన్ ఆ గొడవ వదిలిపోయిందని సంతోషించాడు. అలాగే ఉండాలి. ఏదో చిన్న పిల్లలే తల్లి కోసం అడగాలి గాని అన్నాడు. తను సెల్విని సరైన మార్గంలో పెడుతున్నందుకు తనకు తానే శభాష్ చెప్పుకున్నాడు. అలా నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. సెల్వికి గడిచిన రోజుల గురించిన ఆలోచనే లేదు. ఒక యంత్రంలా పాడుతూ, ఆపేస్తూ, పాడుతూ, ఆపేస్తూ రోజులు గడిపేసింది. వాళ్ళు కలకత్తాలో వరస కచేరీలలో మునిగి తేలుతున్నప్పుడు తల్లి చనిపోయిన వార్త ఆమెను చేరింది. ఆ వార్త వినగానే ఆమె హోటల్లోని తన గది నుంచి బయటకు రావటానికి నిరాకరించింది. తన ఎంగేజ్మెంట్స్ అన్నీ రద్దు చేయమని చెప్పింది. ఆమెను ఒప్పించటానికి గది లోపలికి వెళ్ళిన మోహన్ ఏకధారగా కన్నీళ్లు కారుతున్న ముఖంతో, చెదిరిన జుట్టుతో ఉన్న ఆమెను చూసి గబగబా బయటకు వచ్చేశాడు. తిరుగు ప్రయాణంలో రైల్లో ఆమె కిటికీ నుంచి బయటకు చూస్తూ కూర్చుంది. మోహన్ ఎంత ప్రయత్నించినా ఆమె ఒక్క మాట మాట్లాడలేదు. ఆమె మనస్థితి అతన్ని కలవరపరిచింది. ఆమె ఎప్పుడూ మితభాషే అయినా తన మాటలు వినేది. అప్పుడప్పుడు మధ్యలో ఒకటో రెండో మాటలు కలిపేది. అయితే ఇప్పుడు ఆ 36 గంటల ప్రయాణంలో ఒక్కసారి కూడా ఆమె అతనికేసి చూడలేదు. ఒక్క పలుకు పలకలేదు. వాళ్ళు ఇల్లు చేరగానే ఆమెను వినాయక మొదలి వీధికి తనే స్వయంగా తీసుకువెళ్ళాడు. తను కూడా రావటం సెల్వికి ఆనందం కలిగిస్తుందని భావించాడు. ఆ వీధి పరిసరాల్లో విమానంలా ఉన్న ఆ కారు అతి ఖరీదైన మోహన్ తెల్లని సిల్కు దుస్తులు చాలా ఎబ్బెట్టుగా కనిపించాయి. సెల్వి తల్లి నివసించే వీధిని సగం వరకు ఈ కారే ఆక్రమించుకుంది. సింగపూర్లో భర్త, పిల్లలతో నివసిస్తున్న సెల్వి చెల్లెలు రాలేకపోయింది. సెల్వి తమ్ముడి ఆనుపానులు అసలే తెలియవు. పొరుగున ఉండే ఒకతను అక్కడికి వచ్చి సెల్వి తల్లి ఎలా మరణించింది, తాము ఆమె భౌతిక దేహాన్ని ఎలా కాపాడుతున్నది చెప్పాడు. సెల్వితో నేరుగా ఇంతసేపు మాట్లాడటం ఆనవాయితీకి విరుద్ధం కనుక మోహన్ అతని మాటలను సగంలో తుంచేసి పంపించేశాడు. ఆమె మోహన్తో, మీరు కావాలంటే లాలీ టెర్రస్కు వెళ్ళవచ్చు, నేను ఇక్కడే ఉంటాను అంది. ఆమె ఎలా మాట్లాడుతుందని మోహన్ ఊహించలేదు. అయోమయంగా గొణుగుతూ అన్నాడు, అలాగే కాని నేను వెళ్ళి కారు పంపుతాను. ఎన్ని గంటలకు పంపమంటావు? ఇంకా అక్కర్లేదు, నేను ఇదివరకులా ఇక్కడే ఉంటాను. ఎలా ఉంటావు? ఈ వీధిలోనా? ఆమె అతని అభ్యంతరాన్ని లెక్క చేయకుండా అంది. నా తల్లి నా గురువు. ఇక్కడే ఆమె నాకు సంగీతం నేర్పింది. తన జీవితం గడిపింది. ఇక్కడే చనిపోయింది. నేను కూడా ఇక్కడే జీవించి ఇక్కడే చనిపోతాను. ఆమెకు పనికి వచ్చినది నాకు కూడా పనికి వస్తుంది కదా. ఆమె అంత స్పష్టంగా, అంత ఖచ్చితంగా మాట్లాడటం అతను ఎరగడు. ఇన్నేళ్ళు ఎంత నెమ్మదిగా, లొంగుబాటు తత్వంతో జీవించిందంటే ఆమె తను నేర్పిన దానికంటే భిన్నంగా మాట్లాడగలదని అతను ఎప్పుడూ అనుకోలేదు. ఆమె మనసు మార్చుకుంటుందేమోనని కాసేపు అక్కడే ఆగాడు. ఈలోగా పొరుగతను తన కథ మళ్ళీ కొనసాగించాడు. ఆ ముసలి తల్లి చివరి రోజుల గురించి, ఆమె అంత్యక్రియలు జరపటంలో తాము ఎదుర్కొన్న సమస్యల గురించి ఒక్క విషయం విడిచిపెట్టకుండా ఏకరువు పెట్టాడు. మీకోసం ఎక్కడ అడగాలో తెలియలేదు. నేనే చివరికి ఆమెను నది మీదుగా మోసుకెళ్ళి అక్కడే నా చేతులతోనే నిప్పు అంటించి ఆమెను దహనం చేసి అస్థికలను సరయూ నదిలో కలిపాను.
అసలు నేను చిన్నపిల్లాడప్పటి నుంచి ఆమెను ఎరుగుదును. మీకు గుర్తుండే ఉంటుంది. నేను ఆమెను ఆంటీ అని పిలిచేవాడిని. మీరు సంగీత సాధన చేస్తుంటే వింటూ కూర్చునేవాడిని. అది అప్పటి సంగతి. ఇప్పుడైతే మీరు పాడుతుంటే ఆ హాలు దగ్గరకు వెళ్ళటం, టికెట్ కొనుక్కోవటం నా తలకు మించిన పని అన్నాడు. మోహన్ ఆమెకేసి ఆందోళనగా చూస్తున్నాడు. ఆమె తను రాసిన స్క్రిప్టు దాటి ఎప్పుడూ ఏదీ మాట్లాడదు. తను సైగ చేస్తే చాలు ఎవరితోనైనా సంభాషణ ఆపేస్తుంది. కానీ ఈరోజు అలా జరగటం లేదు. అతని సైగలను ఆమె పట్టించుకోలేదు. వినాయక మొదలి వీధిలోని అతను ఇంకా సవివరంగా అంత్యక్రియలను వర్ణిస్తున్నాడు. అంత అసాధారణ సన్నివేశంలో తను కీలక పాత్ర నిర్వహిస్తున్నందుకు అతనికి ఎంతో గర్వంగా ఉంది. కాసేపు అసహనంగా కూర్చున్నాక మోహన్ లేచాడు. నీకు ఏమైనా పంపమంటావా అక్కడి నుంచి అని అడిగాడు. ఏమీ వద్దు ఆమె సమాధానమిచ్చింది. ఆమె పాత చీర కట్టుకుని ఉన్నట్టు అతను గమనించాడు. ఆమె ఏమాత్రం మేకప్ లేకుండా, నగలు లేకుండా సాదాసీదాగా ఉంది. నగలన్నీ లాలీ టెర్రస్లోనే వదిలి వచ్చేసింది. అంటే అసలేమీ అక్కర్లేదా? నాకు ఏమీ అవసరం లేదు. ఎలా గడుపుతావు మరి? ఆమె సమాధానం చెప్పలేదు. అతను బలహీన స్వరంలో అన్నాడు. భోపాల్లో నీ కచేరీలు ఉన్నాయి. వాళ్ళని తేదీలు మార్చమని చెప్పనా? జీవితంలో మొదటిసారి అతను ఇలాంటి సమస్యలపై ఆమెను సంప్రదిస్తున్నాడు. మీ ఇష్టం వచ్చినట్లు చేయండి ఆమె మామూలుగా అంది. అంటే ఏమిటి నీ ఉద్దేశం? ఆమె నుంచి జవాబు లేదు. అతను బయటకు వచ్చి కారెక్కి వెళ్ళిపోయాడు. అప్పటిదాకా వీధిలోని వాళ్లకు ఆ కారే ప్రధాన ఆకర్షణగా ఉంది. అది వెళ్ళిపోయాక అందరి దృష్టి సెల్వి మీద పడింది. అందరూ ఆమె దగ్గరకు వచ్చి గుడ్లప్పగించి చూస్తున్నారు. ఇది వారికి చాలా అరుదైన అనుభవం. ఇంతకాలం ఒక దుర్గమమైన కోటలో ఉన్న ఆమె ఒక వినికిడిలా, ఒక పురాగాథలా వాళ్ళకి తోచేది. వాళ్లలో ఎవరో అన్నారు, నువ్వు మీ అమ్మ సాయానికి ఎందుకు రాలేదు? నీకోసం అడుగుతుండేది. సెల్వి వెక్కి వెక్కి ఏడ్చింది. 3 రోజుల తర్వాత మోహన్ అక్కడికి వచ్చాడు. 30వ తేదీ ఢిల్లీ విశ్వవిద్యాలయంలో నీకు గౌరవ డాక్టరేట్ ఇస్తున్నారు. ఆమె అడ్డంగా తల తిప్పింది. ప్రధాని ఆ సభకు అధ్యక్షుడిగా ఉంటాడు. మరీ మరీ అడిగితే ఆమె అంది. దయచేసి నన్ను ఇలాంటి విషయాల నుంచి దూరం ఉంచండి. నన్ను ఒంటరిగా వదిలేయండి. ఇక నుంచి నాకు ఎవరిని చూడాలని లేదు. ఈ ఒక్కసారికి రా. ఆ తర్వాత నీ ఇష్టం వచ్చింది చెయ్యి. లేకపోతే బొత్తిగా బాగుండదు. ఒక్కరోజు ఢిల్లీ వెళ్తే చాలు. వెంటనే వచ్చేద్దాం. నువ్వు వచ్చే నెల ఒక గ్రామ్ఫోన్ కంపెనీతో కూడా కాంట్రాక్ట్ సంతకం చేశావు. ఆమె సమాధానం చెప్పలేదు. అది తనకు సంబంధించిన విషయం కాదన్నట్టు ఆమె చూపులను బట్టి అతనికి అర్థమైంది. నువ్వు నన్ను చిక్కుల్లో పడేస్తున్నావు. కనీసం ఇప్పటి వరకు ఒప్పుకున్నవైనా అంతమంది మనుషుల మధ్య ఆమెతో ఇవన్నీ మాట్లాడటం అతనికి ఇబ్బందిగా ఉంది. కాసేపైనా తామిద్దరూ ఒంటరిగా ఉండగలిగితే బాగుండు అనుకున్నాడు. కానీ ఆ ఇంట్లో ఉన్నదే ఒక్క గది. ఒంటరిగా దొరికితేనా ఆమెను నయాన ఒప్పించు, పీక పిసుకు ఏదో చేసేవాడు. అతనికి నిస్సహాయంగా అనిపించింది. చటుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. వారం రోజుల తర్వాత తిరిగి వచ్చాడు. కానీ పరిస్థితిలో ఏమీ మార్పు లేదు. ఆమె అతను వచ్చినందుకు ఆనందించను లేదు. అతన్ని పొమ్మనను లేదు. ఆమెను కారు వరకు రమ్మన్నాడు. ఈసారి చిన్న కారులో వచ్చాడు. ఆమె నిరాకరించింది. ఆ ముసల్ది వయసుకు ముదిరాకే చచ్చింది. ఈ పిచ్చిది ఇప్పుడే తన జీవితాన్ని నాశనం చేసుకుంటోంది అనుకున్నాడు. ఆమెకు 4 వారాల వ్యవధి ఇచ్చి తిరిగి వచ్చాడు. ఈసారి ఇంటి ముందు నుంచి
వీధి చివరి వరకు గుంపు గుమికూడి ఉంది. ఆమె ఆ చిన్న గది వెనుక తన తంబూరా పట్టుకుని ఏదో ఆడిటోరియంలో పాడుతున్నట్టుగా గానం చేస్తుంది. అక్కడే ఉన్న ఒక వయోలిన్ విద్వాంసుడు, మృదంగ విద్వాంసుడు ఆమెకు వాద్య సహకారం అందిస్తున్నారు. ఈమె తన కళను వ్యక్తం చేసుకుంటోంది అనుకున్నాడు. ఆమె అతన్ని రండి, కూర్చోండి అని పిలిచింది. అతను కాసేపు ఓ మూల కూర్చుని ఎవరూ చూడకుండా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అతను ఎన్నిసార్లు ఆమెను కలవటానికి వచ్చినా చుట్టూ మనుషులతో ఆమె కనిపించేది. ఆ తర్వాత అతను ఎన్నిసార్లు ఆమెను కలవటానికి వచ్చినా చుట్టూ మనుషులతో ఆమె కనిపించేది. అందరూ ఆమె గానం కోసం ఎదురు చూస్తుండేవారు. క్రమంగా ఆమె గాన కచేరీ ఉచితంగా లభిస్తోందన్న వార్త ప్రచారంలోకి వచ్చింది. జనం కార్లలోనూ సైకిళ్లలోనూ నడుచుకుంటూ రావటం ఆరంభమైంది. బోర్డులెస్ దుకాణం నుంచి వర్మ గిల్టు కాగితంలో చుట్టిన స్వేట్లతో అక్కడికి వచ్చి మౌనంగా సెల్వికి అందించి వెళ్ళిపోయాడు. తన దేవతకు ప్రసాదం సమర్పించుకోవాలన్న చిరకాల వాంఛను ఎట్టకేలకు అతను నెరవేర్చుకున్నాడు. సెల్వి అవసరం లేనిదే మాట్లాడదు. రోజంతా ఏదో ఆలోచిస్తూ అంతర్ముఖురాలై ఉంటుంది. వస్తున్న వారిని, వెళ్తున్న వారిని దేన్ని గమనించదు. మోహన్ ఆమె కనీసం రాత్రిపూటైనా ఒంటరిగా కనిపిస్తుందని ఆశించాడు. అందుకే ఒక రాత్రి 11 గంటలకు తన కారును మార్కెట్ రోడ్డు మీద వదిలి వినాయక్ మొదలి వీధిలోకి నడుచుకుంటూ వచ్చాడు. ఆమె ఇంటి ముందు నించుని తలుపు తడుతూ, ప్రియా, నేను నీతో అత్యవసరంగా మాట్లాడాలి, దయచేసి తలుపు తెరువు అని ప్రాధేయపడ్డాడు. సెల్వి కిటికీ రెక్క మాత్రం తెరిచి ఖచ్చితంగా అంది, వెళ్ళిపో, ఈ వేళలో ఇలా రావటం భావ్యం కాదు. మోహన్ గొంతుకు ఏదో అడ్డం పడినట్టయింది. ఆమెను తిట్టుకున్నాడు. కృతజ్ఞత లేని దౌర్భాగ్యురాలు. సెల్వి ఆర్కే నారాయణ్ రచించిన కథ విన్నారు కదా ఫ్రెండ్స్. ఈ కథ మాల్గుడి కథలు నుండి సేకరించడమైనది. కథ మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ స్పందనను కామెంట్ బాక్స్లో తెలియచేస్తారు కదూ. ఇలాంటి విభిన్నమైన కథలెన్నింటినో ఈ ఛానల్లో ప్రచురించి ఉన్నాను. తప్పకుండా వాటిల్లో కూడా కొన్ని కథలను ఎంపిక చేసుకుని వింటూ ఉండండి. ఇది ప్రత్యేకంగా విభిన్నమైన కథలు వినిపించడం కోసం రూపొందించిన ఛానల్గా మీరందరూ ఇప్పటికే గుర్తించి ఉంటారు. తప్పకుండా కథలను విని మీ స్పందన తెలియచేయండి. మళ్ళీ మరొక కథతో రేపే వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు మరి. ఈ కథ పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.